మిర్రర్ ఇమేజ్. నార్మల్‌గా మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటిది? టాప్, బాటమ్ అనేది కాన్‌స్టాంట్‌గా ఉంటది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనేది చేంజ్ అవుతుంది. మరి నార్మల్‌గా మిర్రర్ ఇమేజ్ పైన క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఆల్ఫాబెట్స్ ఇస్తారు. లేకపోతే నంబర్స్ ఇస్తారు. లేకపోతే ఏదన్నా ఒక వర్డ్ లేకపోతే ఫిగర్. ఓకేనా? నేను ఫస్ట్ క్వెషన్ వచ్చేసి నేను ఒక వర్డ్ రాసాను క్యాట్. మనం ఒక మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటిదంటే వర్టికల్ మిర్రర్‌లో చూస్తే అది టీఏసీ అని కనిపిస్తది. ఓకేనా? నార్మల్‌గా ఆల్ఫాబెట్స్‌లో కొన్ని లెటర్స్ అనేవి అలానే ఉంటాయి. చేంజ్ అవ్వవు. కొన్ని లెటర్స్ అనేవి చేంజ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? టాప్, బాటమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటది. ఇప్పుడు మీరు చూస్తే మిర్రర్ ఇమేజ్‌లో మనకి ఎగ్జామ్‌లో వర్టికల్ మిర్రర్ ఇమేజ్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్ అడుగుతారు. హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ పైన కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ఓకేనా? ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకిచ్చిన ఫిగర్ అనేది వర్టికల్ మిర్రరా లేకపోతే హారిజాంటల్ మిర్రర్ అడుగుతున్నారా అని. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ ఫిగర్. ఓకేనా? ఈ ఫిగర్‌కి మధ్యలో ఒకటి ఉంది కదా! ఇది మిర్రర్ అని మనం అనుకోవాలి. ఓకేనా? మిర్రర్‌కి ఇటు సైడ్ ఉంది అంటే ఇది వర్టికల్ మిర్రర్ ఇమేజ్ అని అంటాం. సో, వర్టికల్ మిర్రర్ ఇమేజ్‌లో ఏమవుతదంటే టాప్, బాటమ్ అనేది కాన్‌స్టాంట్‌గా ఉంటది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ ఎక్స్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్‌కొచ్చింది. ట్రయాంగిల్ అనేది రైట్ సైడ్ ఉన్నది ఇటు లెఫ్ట్ సైడ్‌కొచ్చింది. ఇంతే చేంజ్ అవుతుంది. సేమ్ ఇది కూడా వర్టికల్ మిర్రర్ ఇమేజ్. ఎందుకంటే సైడ్‌కి ఉంది కాబట్టి వర్టికల్‌గా ఉంది కాబట్టి ఇది వర్టికల్ మిర్రర్ ఇమేజ్. ఈ యారో అనేది రైట్ సైడ్ చూస్తుంది కాస్త లెఫ్ట్ సైడ్‌కి చేంజ్ అయింది. ఇది కూడా రైట్ సైడ్ చూస్తుంది లెఫ్ట్ సైడ్ చేంజ్. ఇప్పుడు కింద ఇచ్చినవి నేను హారిజాంటల్ మిర్రర్‌లో చూసినాయి. ఓకేనా? హారిజాంటల్ మిర్రర్ అని నాకు ఎలా తెలుస్తదంటే ఇప్పుడు ఈ ఫిగర్ కింద మనకు ఒక లైన్ ఉంది కదా! లైన్ ఉండి చిన్న చిన్న గీతలు ఉంది. దాన్ని మనం మిర్రర్ అని అనుకోవాలి. ఓకేనా? ఇది ఇలా చూస్తుందంటే దాని అర్థం ఇది హారిజాంటల్ మిర్రర్ అని అన్నట్టు. ఈ హారిజాంటల్ మిర్రర్‌లో మనం చూస్తే ఏమైతదంటే వర్టికల్ మిర్రర్‌లోనేమో టాప్, బాటమ్ కాన్స్టాంట్‌గా ఉండి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చేంజ్ అవుతాయి కదా! కానీ హారిజాంటల్ మిర్రర్‌లో చూస్తే టాప్, బాటమ్ చేంజ్ అవుతాయి. అలాగే లెఫ్ట్, రైట్ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ మనకు కిందికి చూస్తున్నాయి కదా! సి లాంటి సింబల్. ఇప్పుడు పైకి చూస్తున్నాయి ఈ ఫిగర్‌లో. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఈ నెక్స్ట్ ఫిగర్‌లో ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్క్ అనేది మనకు లెఫ్ట్ సైడ్‌లో వచ్చింది. ఆన్సర్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది కాస్త రైట్ సైడ్ వచ్చింది. ఇప్పుడేమో ఇవి కిందికున్నాయి. మిర్రర్ ఇమేజ్‌లో చూసేసరికి ఇవి వచ్చేసి పైకొచ్చినాయి. ఇది ఇది ఎలా ఉంది షేప్? ఇది ఇలా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్‌లో వచ్చింది. ఇది కూడా రివర్స్‌లో వచ్చింది. ఓకేనా? ఈ 2 డిఫరెన్సెస్ అయితే మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. వర్టికల్ మిర్రర్‌లో చూసినప్పుడు ఎలా కనిపిస్తది? హారిజాంటల్ మిర్రర్‌లో చూసినప్పుడు ఎలా కనిపిస్తది?